వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా జనార్దన్ రెడ్డి కాలనీలో తమ భూమిని ఆక్రమించి వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై గతంలో అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైసీపీ నేతల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వాపోయింది. తన భర్త దుబాయ్కి వెళ్లి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. తన భూమిలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని వైసీపీ నేత అనిల్ కుమార్ దగ్గరకు వెళ్లి పత్రాలు చూపించినా పట్టించుకోలేదని వాపోయారు. మా ఆయన సౌదీకి వెళ్ళి పంపిస్తే మేము తీసుకున్నాం సార్ ఆ భూమి ఏమంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు అట్లా అక్కడ ఆఫీస్ కట్టేశారు సార్. ఆఫీస్ కట్టేస్తే మేము న్యాయం కోసం పోతే మాకు వాళ్ళు ఏం న్యాయం చేయలేదు సార్. మాకు ఆ ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నారు కానీ మాకేం న్యాయం జరగలేదు సార్. మీరు న్యాయం చేయాలా సార్ మాకు? అనిల్ కుమార్ గారు కానీ ముందర అనిల్ కుమార్ గారు కానీ వెళ్ళాం సార్. ఆయన ఏమంటే నాగికి ఒప్పగిచ్చారు సార్. ఆ నాగి ఏమంటే వాళ్ళ అది మున్సిపల్ ఆఫీస్ చుట్టూరు తిప్పించుకునేది ఏం చేయలేం. ఏం చేస్తున్నావమ్మా? అంతకు ముందు డబ్బులు ఇచ్చేప్పుడు ఇప్పుడు వచ్చావు, ఈ పేపర్లు ఏం చేయలేము, తీసుకెళ్ళు అని చెప్పారు సార్. ఆయన న్యాయం చేయలేదు. ఖలీల్ భాయ్ దగ్గరికి వెళ్ళాను, ఆయన కూడా ఏం న్యాయం చేయలేదు సార్ మాకు. ఇంకో దగ్గర ఎవరికో జమీర్ అని అతనికి ఒప్పగిచ్చాడు. అతనేమంటే ఇంకేం చేయలేమమ్మా అని అనేశారు. వాళ్ళందరి దగ్గర తిరిగి నేను అలసిపోయి లాస్ట్ కు అక్కడే పోయి నేను ఆ స్థలంలోనే పోయి తాగి చచ్చిపోవాలనుకుని నిర్ణయించుకున్నాను సార్. నేను నా స్థలం వాళ్ళు తీసుకున్నారు. మేము చాలా పేదవాళ్ళం సార్. మాకు 3 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మేము సాక్కోలేకపోతున్నాం. మా అబ్బాయి డ్రైవర్ సార్. ఆ అబ్బాయికి వచ్చేది 15,000లో మేము ఇది బాడీ గిళ్ళల్లో కట్టుకోలేక తినలేక అవస్థలు పడుతున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. నా స్థలం నాకు ఇప్పించండి సార్. వైసీపీ వాళ్ళు ఆ పార్టీ కట్టున్నారు సార్, పార్టీ ఆఫీస్ కట్టున్నారు సార్. మేము నా పిల్లలు అక్కడ పోయి సూసైడ్ చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నాం సార్. మాకు ఏదో ఒక